సమాజంలో వాళ్ళందరికీ తెలుసు చట్టాలు అనేవి ఉన్నాయి. దాన్ని అమలు పరచడం వల్లే వాటిని ఉల్లంఘిస్తున్న విషయం మనందరూ బహిరంగ రహస్యం. ఎవరైతే దాన్ని అమలు పరచుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, డిఫరెంట్ డాక్టర్స్ కావచ్చు, డిఫరెంట్ గవర్నమెంట్ ఏంటంటే ఇది వయలేషన్ చేయడం చాలా బాధాకరమైన విషయం. భారతదేశంలో చూసుకుంటే మనం ఉమెన్ రైట్స్ వయలేషన్లో చాలా వెనుకబడి ఉన్నాం. ప్రపంచ దేశాలను కూడా బాగా ఉమెన్ రైట్స్ వయలేషన్ అయితే భారతదేశంలోని మన వేలైతే చూపించడం చాలా బాధాకరమైన విషయం. దాన్ని స్వచ్ఛందంగా మీరు ముందుకు వచ్చి నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ చేసి ఒక ఏర్పరిచి దాని కింద గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రెసిడెంట్ రమేష్ సార్ గారు, తర్వాత మన మేడం కమలా మేడం తెలుసు, నాకు చాలా రోజులు తెలుసు. నేను హైదరాబాద్ పనిచేసినప్పుడు మేడం నాకు తెలుసు. అదేవిధంగా సునీల్ రాజన్న, తర్వాత ఆసిఫ్ గారు మరియు మిగతా ఆర్గనైజర్ అందరికీ మీరు ఇంత మంచి ఆశయం వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే అందరికీ చట్టాల గురించి తెలియదు. వయలేషన్ అయితే ఎవరిని అప్రోచ్ కావాలనేది కూడా తెలియదు. ఇప్పుడు ఒక శాఖ వాళ్ళు తప్పు చేసినందుకు పై అధికారులు మంచిగా ఉంటారా చెడ్డ ఉంటారా కూడా తెలియదు. కింది సబార్డినేట్స్కే సపోర్ట్ చేసే కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు. అటువంటిప్పుడు ఇంకా పై అధికారులు కానీ కన్సర్న్ చీఫ్ కానీ తీసుకుపోయే అవకాశం కావాలంటే ఇది ఒక ఫోరం. నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఒక ఫోరం. జనరల్గా వయలేషన్ చేసిన వాళ్ళు ఉమెన్ మానవ హక్కులు ఎవరైతే వయలేషన్ చేస్తారో వాళ్ళు భయపడేది ఉమెన్ రైట్స్ అంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ ఉంది, రాష్ట్రంలో మానవ హక్కుల సంఘం ఉంది, తర్వాత డిస్టిక్లో లీగల్ ఉమెన్ రైట్స్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. వీరు అంతా ఏ విధంగా భయపడతారో మామూలుగా స్వచ్ఛంద సంస్థలు అడిగినా కూడా ఆ విధంగా వయలేషన్ చేసిన వాళ్ళు భయపడతారు. అంటే నేను తప్పు చేసిన ఇంకొక గవర్నమెంట్ ఎట్లా ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నచ్చినట్టు వాళ్ళు ఒక రకంగా అరే నేను తప్పులు చేసిన వాళ్ళు ఎవరికైనా పై అధికారులకు కాంప్లైంట్ చేస్తారు కావచ్చు, నా ఉద్యోగం ఎఫెక్ట్ అయితే కావచ్చు, తప్పు చేసి సరిదిద్దుకునే ఒక అవకాశం. ఏంటంటే ఒక తప్పు చేసి అని గుర్తు చేస్తే వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం ఈ ఫోరం ద్వారా ఉంటుంది. మనం ఎప్పుడే కానీ ఇందులో పనిచేసినప్పుడు మనం ఏ విధంగా చేస్తున్నాం అనేది ఒక ఆర్గనైజేషన్ అనేది పోలీస్ శాఖలో చేస్తున్నా కావచ్చు, ఇంకా డిఫరెంట్ వింగ్లలో ఎవరైనా చేసినా కూడా ప్రజలకు ఏం తెలియదని మనం అనుకోకూడదు. ప్రజలంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఒక పబ్లిక్ లైఫ్లో వచ్చిన తర్వాత నేను ఎంతవరకు కరెక్ట్ ఉన్నా, నేను ఎంతవరకు మంచుకున్నా, ఎంతవరకు లేననేది కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. నా తప్పులు ఎత్తి చూస్తూ ఉంటారు. మనం వేరే వాళ్ళ తప్పులు ఎత్తి చూసినప్పుడు మనం ఇలా ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ నిబంధనలకు పాటుపడాలి, ఆర్గనైజేషన్ యొక్క నిబంధనలకు పాటుపడాలి. సేవ అనేది ఇంపార్టెంట్ ఉద్దేశంతో ఏర్పడ్డ ఒక స్వచ్ఛత సంస్థ కాబట్టి, ఒక మంచి ఉద్దేశంతో మీరు ఏర్పడుతుంది కాబట్టి మీరు అందరూ డిసెంబర్ 10 రోజు మన హన్మకొండలో రామన్వాడలో మీరు ఈ డిసెంబర్ 10 రోజు మీ అందరికీ తెలిసి మానవ హక్కుల దినం ఆ రోజు. ఇంతకుముందు సుందీల గారు చెప్పినట్టు ఐక్యరాజ్య సమితి 1948లో అప్పటి నుండి ఇది మనం ఏర్పరచుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే అన్ని ప్రపంచ దేశాలు కూడా యుఎన్ఓకి అనుగుణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మానవ హక్కులను కాపాడాలి. అందుకు అనుగుణంగా అనేక చట్టాలు ఏర్పడ్డాయి. మన దగ్గర కూడా 1993లో ఉమెన్ రైట్స్ యాక్ట్ అనేది ఏర్పడ్డాయి. దానిలో నేషనల్ మీ దగ్గరికి కాంప్లైంట్స్ వచ్చినాయనుకో నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ పంపవచ్చు, నేను స్టేట్ ఉమెన్ రైట్స్ కమిషన్ పంపవచ్చు. తర్వాత ఇక్కడ డిస్టిక్ లెవెల్లో కోర్ట్స్ ఉంటాయి, డిస్టిక్ లీగల్ ఉమెన్ రైట్స్ కమిషన్ కోర్ట్స్ కూడా ఉంటాయి. వాటి కూడా మీకు వచ్చిన గ్రీవెన్సెస్ బాధలు ఎవరైనా ఉంటే, ఆఫీసర్లు ఎవరైనా అడమెంట్గా ఉంటే, వాళ్ళు వయలేషన్ చేస్తే వాళ్ళు సరిదిద్దుకుంటే సంతోషం.
మనకి ఎప్పటికి ప్రతిదాన్ని కాంప్లైంట్ చేస్తే కూడా వీళ్ళు కాంప్లైంట్ చేస్తా ఉంటారని కాకుండా సరిదిద్దుకో అవకాశం కూడా ఇవ్వాలి. ఎవరైనా తెలిసి తెలియక గుడ్ ఫెయిత్లో తెలియక తప్పులు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు జరిగినప్పుడు మన ఏ ఉద్దేశంతో కాంప్లైంట్లో ఈయన ఏం తప్పు లేదన్నప్పుడు మనం దాన్ని కాంప్లికేటెడ్ చేయాలి. అంటే నా వ్యక్తిగత విషయం ఇట్లానే చేయండి. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మనకు నాలెడ్జ్ లేకుండా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇతర శాఖల వాళ్ళు కింది వాళ్ళు ఎవరు సబార్డినేట్స్ లేకపోతే వాళ్ళ శాఖలు ఎవరైనా చేస్తే మొత్తం శాఖ చెడ్డ పేరు అన్నట్టు మనం ఒక్కసారి బ్లేమ్ చేస్తే ఏమైందంటే మంచి వాళ్ళు కూడా వాళ్ళు అది ఇంత కష్టపడి పనిచేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాం, మాకు ఎంత చేసినా కూడా మాకు చెడ్డ పేరు వస్తుంది, ఇంకెందుకు పని చేయాలనేది ఒక వాళ్ళలో నిరుత్సాహం వస్తుంది. మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. సర్దిద్దుకుంటారు ఇటువంటి పొరపాటు జరుగుతుందంటే వాళ్ళకు మంచి సర్దిద్దుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక జాబ్ దొరికిన తర్వాత దాని భద్రత దాన్ని కాపాడుకోవడం కూడా ఉద్యోగస్తులో ఇంపార్టెంట్. మీ ఆర్గనైజేషన్ గురించి చూస్తే అంటే మన అందరికి సంబంధించిన ఆర్గనైజేషన్ మీరు కాదు సారి చైల్డ్ రైట్స్ అంటారు. మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఇటుకబట్టిలో కాడికి పోతే మన పర్కాల సమ్మయ్య గారు చాలా విషయాలు ఈ సోషల్ ప్రాబ్లం గురించి భూపాలపల్లి ఏరియా గురించి అతను మేడారు అనేది చాలా ప్రతిష్ఠిస్తాంట. మన ఒక గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోనే అధికారులు ఏంటంటే ఒక మహిళకు జరిగిన అన్యాయం గురించి ఒక పై అధికారులు ఒక హాస్టల్లో పనిచేసే వార్డెన్ మీద చేసిన దాని గురించి కూడా పర్కాల సమ్మయ్య గారు మేడారు దర్శన చేశారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే పై అధికారి హరాస్మెంట్ చేసే ఒక మహిళ కింది స్థాయి అధికారిని ఆమె ఏ విధంగా అంటే లైంగికంగా వేధించిన విషయం ధైర్యంగా కొంతమంది చాలామంది పెద్ద పెద్ద ఛానల్ ఉండవచ్చు, నేను కాదండి వాళ్ళకి తెలిసినే వాళ్ళు చేస్తున్నారు. బట్ ఈయన అంత పెద్ద వెనుక చైనా లేకుండా కూడా ఒకే ఒక్కరు లెక్క పర్కాల సమయం కూడా ఆ 2 ఇన్సిడెంట్స్ 4-5 ఇన్సిడెంట్లు నేను స్వయంగా చూడడం జరిగింది. చాలా సంతోషం సమయం గారు, వెరీ సమయం గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఒక రక్షణ ఉంటుంది. మనం అనుకుంటాం చిన్న సహాయం అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి ఏంటంటే నాకు నేను ఉమెన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు వచ్చింది అని ఒక ధైర్యం వస్తుంది. మీరు మీ బలం మీకు తెలియదన్నట్టు మన బలం మనకు తెలియదు, ఎదుటి వ్యక్తి తెలుస్తుంది. మీరు వేయాలంటే ఒక రకమైన భయంలో క్రియేట్ అయితే ఎందుకంటే తప్పు చేసింది కదా. మీ దగ్గరకు వచ్చేటప్పుడు అన్యాయం జరిగిన వాళ్ళే మీ దగ్గరికి వస్తుంటారు, నాకు అన్యాయం జరిగింది. తప్పు చేసిన వాళ్ళు చిన్న మామూలు వాళ్ళైనా భయపడతారు, ఉమెన్కి సంబంధించిన వాళ్ళు ఇంకా భయపడుతున్నారు. సరిదిద్దుకునే అవకాశం ఉంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి మీ స్థాయిలో మీరు తప్పనిసరిగా మీ స్థాయిలో పరిష్కారం అయ్యేటట్టు మీరు పరిష్కరిస్తే అయిపోతుంది. ఇద్దరికి సమస్యలు అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు అంతా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఉంది, చైల్డ్ లేబర్ ఉంది. ఇటుకబట్టిన కాడికి పోతే చైల్డ్ లేబర్ ఉంది. మనకు లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ తెలియాలి. డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ టోల్ ఫ్రీ నెంబర్ తెలియాలి. అక్కడ తెలిస్తే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళే అక్కడికి వస్తారు. ఫలానా దగ్గర ఇటుకబట్టిలో వస్తే చిన్న పిల్లలు వాళ్ళ చదువు లేదు, ఏం లేదు, వాళ్ళందరూ అక్కడికి వచ్చి పని చేస్తున్నారు. మనందరూ తెలుసు 14 years మన రాజ్యాంగం ఏం చేసింది, బాల్య వివాహాలు రద్దు ఉంది. అదేవిధంగా బాలురు కూడా పని చేయకూడదు. ఈ 2 అనేది చిన్నపిల్లలకు వాళ్ళకి తెలియదు కాబట్టి తల్లిదండ్రులు పట్టించుకోరు కాబట్టి మనమే పెద్దగా ఉండి ఈ ముఖ్యంగా బాలుల రక్షణ గురించి, బాలబాలికల రక్షణ గురించి, వివాహం గురించి కావచ్చు, వాళ్ళ చదువు గురించి కావచ్చు, మీ అందరూ తెలుసు. ఇప్పుడు ప్రతి దగ్గర ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది మనకు. తర్వాత పిల్లలు స్కూల్ డ్రాప్ అయిన సార్లు చెప్పారు, డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అసలే చదువుకున్నారు కావచ్చు. అనేక రకమైన మనకు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఇంకా వేరే స్కూల్స్ ఉన్నాయి. తర్వాత ఈ స్కూళ్ళలో మనము కొద్దిగా ఇనిషియేట్ తీసుకుంటే వాళ్ళు కూడా బంగారు భవిష్యత్తు ఎంతోమంది మనం చూసాము. అనాథ పిల్లలు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వాళ్ళు రాష్ట్ర నాయకులుగా, రాష్ట్ర గుడ్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు.
మనం ఇంతకుముందు కూడా అనాథం చేసుకుంటే ఎంతోమంది అనాథ పిల్లలు వాళ్ళు ఎంతో ఎదిగితే ఇప్పుడు వాళ్ళు కొద్దిగా సాయం చేస్తే ఇటువంటి ఏమైనా మీ దృష్టికి వస్తే బెగ్గింగ్ చేసి అనుకుంటారు చాలామంది, వాళ్ళకి పాపం తెలియదు, తప్పని తెలియదు. ఆడుకోవడం కూడా చిన్నపిల్లలతో ఆడుకోవడం కూడా ఆడి వాళ్ళు ఎవరో కాదు మాఫియాలు ఎక్కువ వాళ్ళు ఎవరో ఎన్నుకుంటారు వాళ్ళ పిల్లలను వాళ్ళతోని డబ్బులు మనం చిన్నపిల్లలు కదా అని మనం ఏదో దానం చేస్తూ ఉంటాము. కానీ ఆ చిన్నపిల్లలతో బెగ్గింగ్ చేయడం, వాళ్ళతో భిక్షాటం చేయడం తప్పు. అంటే మన హక్కులు, మానవ హక్కులు ఉల్లంఘన అంటే మనకు రాజ్యాంగపరంగా ఏం హక్కులు ఉన్నాయనే విషయం మనకు ఫస్ట్ తెలియాలి. దానికి రాజ్యాంగం మొత్తం చదవాల్సిన పని లేదు, చదువుకున్న వాళ్ళు తెలుస్తారు. అయినా కూడా మనం తెలుస్తూ ఉంటాం, చిన్న చిన్న మనం టీవీలలో చూస్తూ ఉంటాం, తర్వాత యూట్యూబ్లో వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చూస్తే వైలేషన్ అనేది ఏంటనేది మనం తెలుసుకుంటాం. మీకు అందరూ తెలుసు, మన క్రైమ్ రేట్ అనేది క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ చాలా పెరిగింది. అదొకటి చాలా బాధాకరమైన విషయం. అది ఏం చేయాలో పోలీస్ శాఖకు కానీ ఇతర శాఖలకు కానీ చాలా ఇబ్బందికరంగా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అంటే స్త్రీలపై జరుగుతున్న అనేక రకాల నేరాలు దినదినం పెరగడం చాలా బాధాకరమైంది. ఎందుకంటే ఒకటి తెలిసి తెలియని వయసులో ఇప్పుడు ముగ్గురు మైనర్ అబ్బాయిలు, ఒక మైనర్ అమ్మాయిని అగాధ్యం లైంగిక దాడి చేయడం జరిగింది. ఇంతకుముందు రేపు అనేది ఇప్పుడు ఆ వాడు వాడతలేము, లైంగిక దాడి చేయడం జరిగింది, అంటే సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రేపు అనే పదం వాడద్దని అంటున్నారు, ఆ పదం తీసేసి సెక్సువల్ అసాల్ట్ అంటున్నారు. అంటే వాళ్ళు 17 సంవత్సరాల పిల్లలు, వాళ్ళకు చూడండి క్రైమ్ ఎట్లా పోతుంది. వాళ్ళకి ఎవరు అవేర్నెస్ వాళ్ళకు ఏంటంటే సెల్ ఫోన్లో అశ్లీలం అనేది వచ్చి కూర్చున్నారు. మనం వద్దన్నా కూడా అది ఏదో ఒకటి చూస్తే ఏదో ఒకటి వస్తుంది. పిల్లలు తెలిసి తెలియక వాళ్ళు ఒక నేరాలకు గురవుతున్నారు. ఈ వాళ్ళకు బాల్యంలోనే ఈ సెల్ ఫోన్ అనే దాంతో కొంతమంది తెలిసి తెలియక వాళ్ళు బంగారు భవిష్యత్తు కూడా చేస్తున్నారు. మీరు పోయినప్పుడు కూడా తల్లిదండ్రులకు దయచేసి చెప్పండి, సెల్ ఫోన్ అనే దాని విషయంలో కూడా పిల్లలకు అడిక్ట్ చేయకుండా. అదే అనేక రకాల నేరాలకు అది అశ్లీలం అనేది మనం తయారు చేస్తున్నది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏ కాలేజీకి అయినా కూడా చాలా బాధాకరంగా ఏంటంటే అక్కడక్కడ మనం చూస్తున్నాం ఈ డ్రగ్స్ అనేది పిల్లలకు తెలిసి తెలియని వయసులో డ్రగ్స్ వస్తుంది. డ్రగ్స్ అంటే ఏదో పెద్ద గంజాయి మొక్క అని కాదు, వాళ్ళు సిగరెట్ రూపకంగా తీసుకొస్తున్నారు, చాక్లెట్ రూపకంగా తీసుకొస్తున్నారు, ద్రవ రూపకంగా తీసుకొస్తున్నారు. ఏదో రకంగా వాళ్ళు డ్రగ్ అడిక్ట్ చేస్తున్నారు. చాక్లెట్ అంటే పిల్లలు వాళ్ళకి తెలియదు, చాక్లెట్ అని వాళ్ళు తింటున్నారు. ఇది మీ దృష్టికి వస్తే వెంటనే దయచేసి ఇటువంటి విషయాలు కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ చెప్పండి, మేము ఈ విధంగా అనుకుంటాము. తర్వాత మన దగ్గర చాలామంది మహిళలు బాధపడేది ఏంటంటే గ్రామాలలో బాగా బెల్ట్ షాపులు ఉన్నాయని బాధపడతా ఉంటారు. తాగుతాను ఇట్లా లూటి చేస్తున్నాడు, కొడుతున్నాడు. అదే దాంతో మీరు ఎక్సైజ్ శాఖ కావచ్చు, సిపి గారు కావచ్చు, వీళ్ళకి చట్టపరంగా ఎక్కడ బెల్ట్ షాపులు నడపాలని లేదు. ఇవన్నీ కూడా మనం రాతపూర్వకంగా ఇస్తే వాళ్ళకి వేరే మార్గం లేదు. ఒక హ్యూమన్ కౌన్సిల్ నుండి వచ్చినప్పుడు వాళ్ళకి వేరే మార్గం లేకుండా తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. లేదనుకో మీరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా డైరెక్ట్ మనం కంప్లైంట్ పంపవచ్చు. మేము ఇట్లా చేసినా కూడా ఇక్కడ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. కాబట్టి మీరు అది ఎందుకు వాళ్ళు ఇచ్చిన దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ఈ ఆన్సర్ రాయలేక యంత్రాంగం అంతా ఈ పై అధికారులంతా తలకాయలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకు పై అధికారులు జవాబు ఇవ్వాల్సి వస్తాడు. ప్రతిదీ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ కావచ్చు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, పై అధికారులనే జవాబుదారిగా భావించి వాళ్ళనే మీరు దానికి జవాబు ఇవ్వండి, దానికి బాధ్యత వహించాలని. ఎందుకంటే సూపర్వైజింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కింది వాళ్ళను తప్పులు చేయకుండా చూడవలసిన బాధ్యత సూపర్వైజింగ్ ఆఫీసర్. కాబట్టి మీరు ఇచ్చిన దరఖాస్తులు ప్రతి దానికి నిలువ ఉంటుంది. ఏదైతే మనం ఇది ఎందుకు అనవసరంగా మనకి దయచేసి అనుకోకూడదు. తర్వాత ఈ భార్యాభర్తల విషయాలలో కౌన్సిలింగ్లలో మేడం చెప్పినట్టు, కమలా మేడం చెప్పినట్టు చాలా ఇప్పుడు జనరేషన్ ఏంటంటే
సర్దుకపోయే గుణాలు కొంతమందికి తక్కువైతున్నాయి. చిన్న చిన్న దాన్ని కూడా ఎగోయిజం పోయి నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, నాకు ₹1,00,000 జీతం వస్తుంది, నీకు ₹1,00,000 జీతం వస్తుంది, నేనెందుకు నీ మాట వినాలి, నా మాట ఎందుకు వినాలి. ఎవరైనా భార్యాభర్తలు ఏంటంటే మన అందరికీ తెలుసు, భారతదేశంలో ఏ కులమైనా ఏ మతం వాళ్ళైనా ఒక భార్యాభర్తలు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం కలిసి ఉండాలని చెప్తారు మన పెద్దలు. దాన్ని చిన్న చిన్న తగాదాలకు విడిపోకుండా మీరు మంచిగా మీ అంత కౌన్సిలింగ్ మేము చేయలేదు. నేను చెప్పాలంటే మీరు మహిళలు చేసినంత కౌన్సిలింగ్ చాలామంది చూస్తుంటారు. మాతో కాకపోతే ఏం చేస్తారంటే వాళ్ళ పెద్దలు వాళ్ళ పెద్దల దగ్గర మీరు పోయి కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళ మాట ఇందులో అంటారు. ఎందుకంటే వాళ్ళంతా చెప్తారు మొత్తం కాన్సిక్వెన్స్ అంటే జరిగే పరిణామాలు వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి. ఇది చాలా ఒక మంచి కార్యక్రమం. మీరు ఒక కుటుంబాలను భార్యాభర్తలను కలపడంలో ఉన్నంత కిక్కు నిజంగా విడిపోతే బాగా అనిపిస్తుంది. నా వ్యక్తిగతంగా అయితే నేను ఏది చేసినా కూడా ఎవరైనా విడిపోతామంటే అది సరే, మహిళలు ఎక్కువ వాళ్ళు విడిపోవాలన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం కావచ్చు, కానీ కలిసి ఉండాలండి. చిన్న చిన్న ఎటువంటి ఎగోయిజం ద్వారా చిన్న విషయాలను చెప్తే మాత్రం కలిపితే చాలా సంతోషం ఉంటుంది. పిల్లలు అయిన తర్వాత కూడా విడిపోవాలనుకుంటారు. వాళ్ళ పిల్లలకు నాన్న లేడని వాడు పెద్ద జరిగిన తర్వాత నానేడని ఆయనని అంటారు. ఇటువంటి విషయాలు కూడా మీరు కౌన్సిలింగ్ అప్పుడు జరిగే పరిణామాల గురించి కొంచెం దయచేసి మీకు వచ్చిన కేసు వల్ల టైం ఎంతైనా తీసుకోండి, పర్వాలేదు. మనకు వాళ్ళ కౌన్సిలింగ్ ప్రాపర్గా కౌన్సిలింగ్ మనం ఇస్తే వాళ్ళకు ఎంతో మనం అందరూ వినాలని లేదు. ఒకరో ఇద్దరు కూడా మనం ఆర్గనైజేషన్ ఏర్పరచుకున్నందుకు ఇంటే ఒక తృప్తి ఉంటుంది. మనం కూడా గర్వంగా చెప్పవచ్చు, ఫలానా వాళ్ళు మీ కౌన్సిలింగ్లో భార్యాభర్తలు కలిసి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్. ఏదైనా మనం వ్యక్తిగతంగా ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ సమాజపరంగా తప్పనిసరిగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నప్పుడు కొంత స్టేట్ పడ్డా కూడా కలిపితే మనకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ అనేది భారతదేశ రాజ్యాంగం అనేది మనం ఆర్టికల్ 12 నుండి 35 వరకు మనకు ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంది. ఆర్టికల్ 12 నుండి 35 వరకు రాజ్యాంగంలో మనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఏమేమి హక్కులు అనేది మన అందరికీ తెలుసు. అందరికీ రైట్ టు ఈక్వాలిటీ తెలుసు, రైట్ టు ఫ్రీడమ్ తెలుసు. అంటే ఆర్టికల్ 19 గురించి మొత్తం ఆర్టికల్ 19లో 7 ఉంటాయి. ఆ 7కి సంబంధించిన విషయాలు అంటే నాకు నచ్చిన వృత్తి కావచ్చు, నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవడం కావచ్చు, నాకు నచ్చిన ప్రొఫెషన్ కావచ్చు, రైట్ టు ఫ్రీడమ్ కావచ్చు, స్వేచ్ఛ, ఇవన్నీ కూడా కొద్దిగా అవగాహన మనకు ఉండాలి. ఎందుకంటే ఆర్గనైజేషన్ అనేది ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పాలంటే కొద్దిగా మనకు అవగాహన ఉండాలి. కాబట్టి తెలియని విషయాలు ఉంటే తెలుసుకోవడం తప్పు కాదు. నేను కూడా ఇక్కడ కూడా ప్రతిరోజు 2 గంటలు చాలా నిద్రపోయే ముందు ఏదో ఒక విషయం గురించి చదువుకుంటాను. నేను LLM అయిపోయింది, నాది MA అయిపోయింది, నాది MPhil అయిపోయింది, నాది DEd అయిపోయింది. ఇవి నేను వాటి గురించి ఎక్కువ నాకు తెలియని విషయాలు చాలా పుస్తకాలు తెలిస్తాయి. ఎవరు కూడా ఎంత తెలిసినా కూడా మనం ఒక స్టూడెంట్ లెక్కనే భావించాలి. నేర్చుకోవడం తప్పు కాదు. నేర్చుకుంటే ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. మంచి నేర్చుకుంటే మనం అందరు కూడా మనకు బతుకున్నాను రోజు. నేను అనుకుంటున్నాను రిటైర్ అయిన తర్వాత నాకు 80,000 పెన్షన్ వస్తాను, ఇంటికాడ ఉండి టైంపాస్ చేసిన కన్నా ఎవరికన్నా ఒకరికి సాయం చేయాలని బతుకున్న రోజులని ఒక నా ఆలోచన విధానం. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు సాయం చేయాలి. ఆల్రెడీ 63 years ఇప్పుడు ఉన్నారు, 63 సంవత్సరాలు వస్తున్నాయి. అని ఎందుకు చెప్తున్నానంటే మీరంతా చాలా చిన్న వయసు వాళ్ళు, మీరు సేవ చేసే అవకాశం 20-30 సంవత్సరాలు ఈజీగా ఉంటుంది. హెల్త్ కూడా పర్మిట్ చేస్తుంది. మీరు ఈ ఆర్గనైజేషన్లో పనిచేసిన అందరూ కూడా చాలా చిన్న వయసు, ఎవరు కూడా నాట్ మోర్ దెన్ 50 years కన్నా ఎవరు ఎక్కువ లేనేలేదు. ఇంకా మీరు ఒక మంచి ఈ సంస్థలో ఉన్నప్పుడు ఒక 40-30-40 సంవత్సరాలు సమాజానికి సేవ చేయాలంటే మంచి ఉద్దేశంతో మనం ఏ సేవ చేసినా కూడా ఇంతకుముందు ఎవరో గొడవ చెప్పినట్టు మన కుటుంబం గురించి మన కుటుంబం డిస్టర్బ్ కావాలి. మనం సేవ చేస్తే మన కుటుంబం గురించి సరిదిద్దుకోవాలి. ఎవరైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా పిల్లల గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉద్యోగస్తులకు 24 గంటల పని ఉన్నా మనకు కూడా ఇలా ఏదైనా ఉన్నదనుకో రావాల్సి వస్తుంది.
కేవలం ఉద్యోగాలే కాకుండా ఆ వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళ గురించి చూస్తే రాత్రి 9, 10 వాళ్ళ గురించి పని చేసుకుంటుంటారు వాళ్ళ గురించి. ఎందుకంటే నమ్ముకున్న నచ్చింది వీళ్ళని ఇక్కడ వదిలిపెట్టి పోకూడదు. వాళ్ళు ఎంత టైం అయినా స్పెండ్ చేసి వాళ్ళ సమస్య పరిష్కారం గురించి తిరుగుతూ ఉంటారు. నాకు తెలుసు అది, ఎందుకంటే నేను పోలీస్ శాఖలో ఎస్ఐ నుండి డీసీపీ దాకా పనిచేశాను వివిధ హోదాల్లో. నాకు అన్ని ప్రాక్టికల్గా నేను ఎంత ఆఫీసర్ల మూడు బట్టి కూడా కొంతమంది ఆఫీసర్లు తెలిసి తెలియక వాళ్ళకు అజ్ఞానులు అన్న కూడా పట్టించుకోకుండా మనం ఏంటంటే ఎవరు అన్నారని మన ఆర్గనైజేషన్ వదలదు. ఆర్గనైజేషన్ వచ్చింది ఎవరు వదిలేయడానికి కాదు, వాళ్ళను మంచి మార్గంలో సరిదిద్దడానికే మనం ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. ఆయన అట్లా అన్నారు ఈయన ఇట్లా అన్నారు అని మనం బాధపడవలసిన పని లేదు. ఆయన వైలేట్ చేస్తున్నారు కాబట్టి సరిదిద్దవలసిన బాధ్యత మనది. ఎవరైనా తప్పులు చేస్తున్న వాళ్ళు ఉంటే సరిదిద్దవలసిన బాధ్యత ఉమెన్ రైట్స్ మనకు మన కౌన్సిల్ వాళ్ళకు మీరు చెప్పవలసిన బాధ్యత ఉంది. ఇది కాదు సార్, ఇది కాదు, ఇది మన హక్కులు ఏమున్నాయని చెప్పే బాధ్యత కూడా మీది. ఏ విషయంలో అయినా కూడా ఇప్పుడు ఏ విషయంలో అయినా కూడా మీకు ఎలాంటి చిన్న డౌట్ అయినా కూడా మహిళలు కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళు బయటకు చెప్పుకుంటలేదు. వర్కింగ్ ప్లేస్లలో వాళ్ళకి అనేక రకమైన వేదికలు వస్తున్నాయి. నేను ఒక డీసీపీగా పనిచేసినప్పుడు కానీ, సిఐగా పనిచేసినప్పుడు కానీ, డిఎస్పీగా పనిచేసినప్పుడు కానీ నేను ఊహించలేదు టీచింగ్ ప్రొఫెషన్లో కూడా లైంగిక వేదికలు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే ఉపాధ్యాయ వృత్తి లేకపోతే చదివేదని మనం అందరూ అనుకుంటాం. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ సమస్యలు వచ్చి మాకు టీచింగ్ ప్రొఫెషన్లో ఇంత రకంగా నాకు మా పై ఈ విధంగా నన్ను లైంగికంగా వేధిస్తున్నారంటే అది మనము ప్రతిదీ ఒక్కసారే మనం ఇది ఈ శాఖ మంచిది, పోలీస్ శాఖ అంటే చెడ్డది, ఫలానా వాళ్ళు అది వ్యక్తులను బట్టి ఉంటుంది. మనం దేన్ని కూడా జనరలైజ్ చేయలేదు. ఫలానా శాఖ గొప్పది, ఫలానా శాఖ తక్కువదని మనం అనుకోలేము. ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మనము ఏ శాఖ అన్ని శాఖలకు సంబంధించి కేవలం ఉమెన్ రైట్స్ అంటే కేవలం పోలీస్ అనే అనుకోకండి దయచేసి. పోలీస్ శాఖ అనే కాదు, అన్ని శాఖలు గవర్నమెంట్ శాఖలు అన్నింటిలో కూడా వైలేషన్ అనేది మనం అందరం చూస్తున్నాం. ప్రతిరోజు పేపర్లు వస్తుంది, సోదరులు మీడియా సోదరులు కూడా చూస్తున్నారు. వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. రోజు పేపర్ చదవాలి. ఏదో కాడ ఇప్పుడు పలానా కాడ మహిళలు ఈ విధంగా అయిందని మనం వేరే కమిషన్ ఒక ప్రెస్ మీట్ ఇవ్వాలి. ఈ విధంగా మేము ఖండిస్తున్నాము. ఒక అమ్మాయిని ఈ విధంగా చేయడం మేము మా హన్మకొండ శాఖ జిల్లా అధ్యక్షురాలుగా లేకపోతే రాష్ట్ర ఏదో రకంగా మనం ఆ విషయాన్ని మనం పేపర్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకొని ఈ విషయం మీద సమగ్ర దర్యాప్తు కన్సర్న్ అధికారులు చేయాలి. ఇప్పుడు ఎవరో ఒకరు చెరువును ఆక్రమించి బిల్డింగ్ కట్టింది. మన ఉమెన్ రైట్స్ కమిషన్ మనకేంటి అని మనం ఊరుకోరా. అదేంటంటే ప్రజల భూమి. ఇది మా ఉమెన్ రైట్స్ కమిషన్ తరఫున కలెక్టర్ గారిని మేము రిప్రజెంట్ చేస్తున్నాము. దానిపై రెవెన్యూ అధికారులు ఆక్రమణ గురైతే దయచేసి దాన్ని సరిదిద్దాలి. తప్పులు ఎవరైనా చేసిందో వాళ్ళపై చర్య తీసుకోవాలి. అంటే కేవలం ల్యాండ్ కదా మనకేంది అనుకోండి, ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి. వాళ్ళు వైలేషన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మన యొక్క హక్కులకు భంగం కల్పిస్తున్నారు. ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్ళు కావచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఎంజిఎం హాస్పిటల్ ఉంది. అక్కడ డాక్టర్లు ఎవరైనా లేరు అనుకో, ఉన్న వాళ్ళ గురించి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. లేని వాళ్ళు ఉండరు అనుకో, డాక్టర్ లేకపోతే అక్కడ రిప్రజెంట్ చేయాలి. సార్ ఇక్కడ ప్రాపర్గా రిప్రజెంట్ చేయాలి. వాళ్ళు ఎవరు డాక్టర్లు టైంకి రావడం లేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో పోతే ఎవరో ఒకరు వాళ్ళు మేము సార్ చెక్ చేస్తే ఎస్సీబీలు ఉన్నప్పుడు తర్వాత కబడ్డీ లెక్క పుట్టుకొని పోతున్నారు. వస్తాడు సార్ ½ అవర్ ఉండిపోతుంది. వాళ్ళకు ఈ టైం అని గవర్నమెంట్ పెట్టింది. ఆ టైం వాళ్ళు ఫాలో అయ్యే విధంగా మనం రిక్వెస్ట్ చేయాలి ఫస్ట్, లేకపోతే కంప్లైంట్ చేయాలి. భయపడవలసిన పనే లేదు. అదేవిధంగా హాస్టల్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ మనం చూస్తున్నాం హాస్టళ్ళల్లో సరిగా ఫుడ్ పెడతలేరు. మేము కూడా ఏసీబీలో డిఎస్పీ ఉన్నప్పుడు మేము కూడా అన్నీ చెక్ చేసేది. అలా కొన్ని అవకతవకలు అయినవి కూడా మేము రిపోర్ట్ ద్వారా మేము పంపించేది. అట్లా సర్దిద్దేది. మా శాఖపరంగా సంబంధిత ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్. కానీ మన ఉమెన్ రైట్స్ కూడా ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. మీకు ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తున్నారు వాళ్ళకు
వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ ఇవన్నీ మన కార్యక్రమం కాదు. కేవలం అందులో ఉన్న లోపాలు ప్రభుత్వ పరంగా ఏం చేయవలసిందో వాళ్ళు చేస్తలేరు కాబట్టి మనం పై అధికారులు చెప్పాల్సిన బాధ్యత మీ అందరిది. మీకు ఎలాంటి నాకు ఉన్నంత నా పరిధిలో నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా మీకేమైనా సహాయం ఉంటే లీగల్గా దయచేసి నా నంబరు నా కమలా మేడం గారికి ఇస్తాను. నా దగ్గర విజిటింగ్ కార్డు ఉంది. మీరు ఏమైనా ఉంటే కూడా ఎవరన్నా ఏదైనా సంబంధిత అధికారులు ఏమైనా ఉన్నా కూడా నా సలహా ఫోన్ చేయండి. ఈ టైము ఆ టైం అని ఏం లేదు, ఏ టైంకైనా ఫోన్ చేయాలి. ఎప్పుడు సమస్యలు వచ్చో మీకు కూడా తెలియదు కాబట్టి ఈ టైంలో చేస్తే ఏమన్నా అనుకుంటారు అట్లా అటువంటిది ఏముండదు. మీకు ఫ్రీగా లీగల్ సర్వీస్ చేయడానికి నేను లీగల్ సర్వీస్ అంటే చట్టం ఏం చెప్తుందో దాన్ని మనం అమలు పరచాలని, మన హక్కుల గురించి రక్షించుకోవాల్సిన. మీరు ఇంకా ఒక వాలంటరీ చేసినప్పుడు నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత కూడా నాకు పెన్షన్ వస్తుంది. నేను ప్రజల సొమ్ము తింటున్నాను ఇప్పటికి కూడా రిటైర్ అయిన తర్వాత కూడా. అదే ప్రజలకు నేను నా చేసే జీవితం కూడా నా శక్తి కొలది. మీరు ఎలాంటి దయచేసి ఈడే పోలీస్ ఆఫీసర్లు అట్లా అటువంటి ఎవరు పెట్టుకోకూడదు. మీ అందరికీ నా గురించి దగ్గర ఉండవాలని తెలుసు. ఐఎమ్ వెరీ సింపుల్ మ్యాన్, చాలా సింపుల్గా ఉంటాను. నాకు తెలిసినంత తప్పులు చేయను. ఎవరైనా చేస్తారంటే కూడా అటువంటి ఉంటే అది ఎప్పుడో ఒకసారి ఇబ్బంది అవుతుంది ఎవరికైతే. మనం పురాణాలలో చదువుతున్నాం 100 తప్పుల వరకు శ్రీకృష్ణుడు క్షమించుడు, వాటికి ఏమైనా శిశుపాలుడు 101 తప్పుకు అంతేనా అది అంటే ఏదే కానీ కొంతవరకు లిమిట్ వరకు. అదే భగవంతులను కాదు, తెలిసిగా తప్పులు జరుగుతుంటాయి. ఎవరైనా తెలిసినా కూడా మీరు ఇండివిజువల్ వ్యక్తిగతంగా కక్షలు ఆఫీసర్లు మీద తెలుసుకోవద్దు. వాళ్ళ వ్యక్తిగతంగా మనకి ఎవరి శత్రువులు కాదు, వైలేట్ చేసిన కూడా వాళ్ళని మార్చడం మన ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం. ఆయన వినప్పుడు పై అధికారులు చేస్తే వాళ్ళే చర్యలు తీసుకుంటారు. ఇన్ని తప్పులు చేసుకుంటారు, ఇన్ని లంచాలు తీసుకుంటారు. మర్చిపోయిన లంచాలు అనేవి ఇదొక చాలా ఇప్పుడు దీని గురించి ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రజలు ఎదుర్కొన్న మా పెద్ద సమస్య ఏంటంటే ఇది కొంతమంది ఆఫీసర్లు ఏమనుకుంటున్నారంటే నేను ఆ శాఖలో పనిచేసే వాళ్ళకి లంచం తీసుకోవడం చట్టపరంగా అది కూడా హక్కు లెక్క భావిస్తున్నాను. నేను ఆఫీసర్ అడిగిన ఏం సార్ ఇట్లా మీరు రోజు 1,00,000 2 లక్షలు వచ్చినా కూడా మీకు మీకు సరిపోవాలి అన్నీ అంటే సార్ ఫ్రీగా చేస్తే రాత్రి నిద్ర పడతలేదు అంటారు. ఫ్రీగా చేస్తే నేను దాకా లంచం తీసుకోకుండా చేయవలసిన పని చేస్తే రాత్రి నిద్ర పడలేదు సార్, అందుకే లంచం తీసుకున్నాం అంటున్నాను. ఆ విధంగా తయారైంది. అందరూ కాదు, ఒక్కరు 100కు 1 మంది అట్లా చేయడంతో ఆ శాఖలో చెడ్డ పేరు వస్తుంది. మీరు ఎక్కడైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి పోండి, ఏ శాఖ ఈ శాఖ ఆ శాఖ అని కాదు, పోలీస్ శాఖ కావచ్చు, మిగతా ఇంజనీరింగ్ కావచ్చు, తర్వాత డాక్టర్స్ హాస్పిటల్స్ కావచ్చు, తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ శాఖ ఈ శాఖ ఆ శాఖ లేదు. వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ స్టూడెంట్స్ అనుకుంటున్నారు. మనం అక్కడికి పోతే మనకు ఏమన్నంటే వాళ్ళు ఏమైనా గొడవ అవుతుందని మనం ఏమన్నాం. అవి వెయిట్ చేస్తే అందరూ అంటారు కూరగాయల కాడ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే డిమార్ట్ లాంటి పెద్ద దాంట్లో కూడా వాళ్ళు వెయింగ్ చేస్తే తక్కువ వస్తుంది అంటారు. పాయింట్ 100 గ్రాములకు 1 గ్రామ్ తక్కువ చేసినా కూడా మనకి చాలా ఎంతమంది వాళ్ళకి చాలా లాభం అవుతుంది. ఇటువంటి విషయాలలో కూడా మీరు దయచేసి కాంప్లైంట్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్ వాళ్ళకి చేయండి. వాళ్ళ కాంప్లైంట్ వస్తే మాత్రం వాళ్ళు తప్పనిసరి యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కాంప్లైంట్స్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన పిటిషన్ జవాబుదారీ ఉంది. ఇంకొక లాస్ట్, మీరు ఇంతకుముందు ఏదైనా పోలీస్ స్టేషన్ పోవాలన్నా లేకపోతే వేరే ఆఫీసర్లకు దరఖాస్తు చేయాలన్నా మన స్వయంగా ఆఫీసర్ను వచ్చేదాకా ఉండి వెయిట్ చేసి ఇటువంటి వ్యవస్థ ఉండేది. ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారంగా బిఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ సురక్షా సంహిత ప్రకారంగా గతంలో సిఆర్పిసి అనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇప్పుడు దాన్నే బిఎన్ఎస్ఎస్ అంటున్నారు. భారతీయ న్యాయ అంటే హిందీ వాడాలి, భారతీయ దాన్నే సిఆర్పిసి అంటారు. దాని ప్రకారంగా ఏం చేయాలంటే మనము గతంలో దరఖాస్తు ఇస్తే వాళ్ళు ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళు ఇయ్యరు.
మాకు మేము దరఖాస్తు ఇచ్చినట్టు మాకు ఏమైనా రసీదు ఇవ్వరా సార్ అంటే ఇవ్వకపోయేది. ఇప్పటి కూడా ఇస్తలేరు, అది లేదు విషయం. కొంతమంది చాలా మంచిగా ఫాలో అవుతున్నారు. అయితే కొత్తగా ఇప్పుడు వచ్చిన చట్టాల ప్రకారం ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా అంటే మనం వాట్సాప్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ఉంటాయి కదా ఆఫీసర్ వాట్సాప్కు దరఖాస్తులు మనం చెప్పదలుచుకుంటే కలెక్టర్ ఉన్నాడు అనుకో, మీకు కలెక్టర్ లేడు, వాళ్ళు ఏదో బిజీలు ఉంటారు, కలెక్టర్ వాట్సాప్ పంపాలి, వాళ్ళ మెయిల్ ఉంటుంది, వాళ్ళ ఎవరినైనా అదంతా రాసి ఉంటుంది, ఎక్కడికి పోయినా మెయిల్ అడ్రస్ అనేది మన బయట రాసే ఉంటుంది, దీనికి మెయిల్ చేయండి, మనం మెయిల్ చేయాలి. ఇప్పుడు నేషనల్ మెరిట్స్ కమిషన్ ఉందంటే ఆడదాకా పోవాల్సిన పని లేదు, వాళ్ళ మెయిల్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ మెయిల్ చేస్తే ఒక్కళ్ళు ఎవరైనా మెయిల్ చేసే విధానం తెలుసుకుంటే మన దగ్గర వాళ్ళు చేసేస్తారు. లేదా స్టేట్ మన దగ్గర సార్కు పంపించినా కూడా వాళ్ళు మెయిల్ చేయగలరు. ఎవరు వాట్సాప్ అయితే మన అందరికి తెలుసు, మెయిల్ అడ్రస్ కూడా దాదాపు అందరికి తెలుసు, మనకు కొంతమంది తెలియకుండా ఒక్కో గంట పోకుండా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది జవాబుదారితనం అనేది ఫిక్స్ అయిపోయింది. నేను వాట్సాప్లో వచ్చిన కాబట్టి నేను దరఖాస్తుని యాక్షన్ తీసుకోను, మెయిల్ ద్వారా వచ్చింది కాబట్టి నేను యాక్షన్ తీసుకోను అనేది లేదు. ఈ కొత్త చట్టం ఏంటంటే ప్రజలకు చాలా మేలు చేసింది, దీన్ని మనం అందరం ఉపయోగించుకోవాలి. చట్టాలలో ఉన్నాయి, ఆయన పోతే కలవలేదు, ఫలానా ఆఫీసర్ ఫలానా లేదు అని ఇప్పుడు అదంతా లేదు. నువ్వు ఏ శాఖ కానీ ఇంక్లూడింగ్ జుడిషియర్ కూడా నువ్వు పంపవచ్చు, నీకు దరఖాస్తు లేదు. ఏడికైనా ఇప్పుడు కరప్షన్ బాగా జరుగుతుంది, ఏసీబీ డిఎస్పీ పంపాలి, ఏసీబీ కోర్టుకు పంపాలి, ఏసీబీ కోర్టు ఉందని ఇట్లా ఇన్ని లంచాలు జరుగుతున్నాయి. కోర్టు పంపితే జడ్జి గారు కన్సర్న్ వాళ్ళకి ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తుంది. అదేవిధంగా డైరెక్ట్ ఏసీబీ డిఎస్పీ రోడ్ అడ్వకేట్స్ కాలనీ రోడ్ నెంబర్ 2 అంతే ఆడ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, పోస్ట్ బ్యాంక్ తెలుసు, ఇక్కడ ఏసీబీ ఆఫీస్ ఎవరనేది రెగ్యులర్గా వాళ్ళు పోతా ఉంటారు కదా, హౌస్ నెంబర్ ఇంటి నెంబర్ అవన్నీ అవసరం లేవు. ఇటువంటి విషయాలు కూడా దయచేసి లంచం కూడా చాలా ర్యాంపెడ్గా తయారైంది కాబట్టి దీని మీద కూడా మెరిట్స్ కమిషన్ మీరు ఎవరితో వ్యక్తిగతంగా మనం గొడవలు పెట్టుకునేది కాదు, జస్ట్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు దాన్ని నియంత్రించడం. మేము కూడా ఏమంటారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటారు, అంటే అవినీతి నియంత్రించడం, నివారించడం, నిర్మూలించలేము. అలా శిక్షణ ప్రివెన్షన్ అంటే ఏది, స్పీడ్ తగ్గియడం. ప్రివెన్షన్ అంటే ఏంటి, అవినీతి నిరోధక చట్టం, నిర్మూలన అల్లే, నిర్మూలించలేము మనం. ఎందుకంటే ఈ చట్టాన్ని అవినీతి నిరోధక చట్టం అంటే వాళ్ళు ఎవరైతే బాగా ర్యాంపెడ్ కరప్షన్ తగ్గియాలి. నిర్మూలన అంటే లేకుండా చేయడం, ఆఫీసర్ లేకుండా చేయడం కాదు, మనం తగ్గియడం. ఇది కూడా ఒక మంచి కార్యక్రమంగా మీరు భావించండి. దయచేసి నేను ఎక్కువ మాట్లాడలేదు, ఏమనుకోవద్దు, ఏదో మీరు అడిగినందుకు కాబట్టి చెప్తున్నా. ప్రతి దాని మీద హ్యూమన్ రైట్స్ అంటే కేవలం పోలీసు ఫస్ట్ పోలీసు వస్తారు, హ్యూమన్ రైట్స్ అది ఓకే. నేను మిగతా శాఖలు ఏం చేస్తున్నాను కూడా, మిగతా శాఖలతోనే ప్రజలకు ఎక్కువ. ఇక్కడ 100% మంది ప్రజలు పోలీస్ స్టేషన్కి వస్తారు, పోలీస్ స్టేషన్ రాకుండా 95% మంది జనం ఉన్నారు. కానీ రెవెన్యూ శాఖకు ఫోన్ వాళ్ళు ఎవరు లేరు. ఎంత జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ లేకపోతే ఇంకెవరైనా రెవెన్యూ శాఖలో డిఫరెంట్ అప్పుడు కొడుకు సర్టిఫికేట్, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇట్లా. ఇప్పుడు మున్సిపాలిటీలో బిల్డింగ్ కావాలంటే వాళ్ళు టౌన్ ప్లానింగ్ అధికారులు డిఫరెంట్గా వేధించి ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనము అవగాహన ఉండాలి. మనం మంచిగా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి మా అందరూ కూడా ఇప్పుడు ఏం వాడుకుంటారంటే కాన్ఫరెన్స్ పెట్టుకుంటాం, నెలకు ఒకసారి సెల్ ఫోన్ ద్వారా ఒక 20 మంది దాకా మనం కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మన అందరూ నువ్వు లైన్లో ఉండి నేను కాన్ఫరెన్స్లో పెడదాం అంటే మనం అట్లా ఒక 25 మంది దాకా మనం 30 మంది దాకా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదే ఇన్స్ట్రుమెంట్ ఒక 50,000 పెట్టుకుంటే మనకు వస్తుంది. రాష్ట్రం లెవెల్ ఒక మనం అంతా డిస్కస్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు, మన నాలెడ్జ్ కానీ మన సమస్యలను కానీ. రెగ్యులర్గా ఏంటంటే ఒక ఆర్గనైజేషన్కి మంచి పేరు రావాలంటే ఆయతకారుల పాత్ర బాగుంటుంది. ఆయతకారులు పట్టించుకోకపోతే కొద్దిగా ఇండిసిప్లిన్ ఎక్కువైపోయింది, అంటే క్రమశిక్షణ ఉండదు. అందుకని ఎప్పుడే కానీ ఒక ఆర్గనైజేషన్లో ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, తప్పనిసరిగా క్రమశిక్షణ ఉండాలంటే పైన ఎవరైతే మనం డిఫరెంట్ పోస్ట్లో ఉన్న వాళ్ళు పైన చైర్మన్ కావచ్చు, మేడం కావచ్చు,
వీళ్ళంతా కూడా మన ఆర్గనైజేషన్ ఎట్లా నడుస్తుంది అని ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ప్రాపర్గా నడిపేట్టు మనం చేయాలి. నేను ఇట్లా చేసిన చెప్పుడు మాట ఎట్టి పరిస్థితులు ఎవరు చెప్పినప్పుడు దయచేసి వినాలి. అది పూర్తి అవగాహన వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాతనే మనం ఒక మాట అనాలి. ఎందుకంటే మన ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా వచ్చినప్పుడు అనవసరంగా అన్నవాళ్ళు వీళ్ళది సంపాదించింది ఏంటి, అనవసరంగా టైం అంతా వేస్ట్ అని వాళ్ళు పే అవకాశం ఉంటుంది. కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇంకొకటి ముఖ్యంగా లాస్ట్ చివరగా మీకు ఆర్థిక సమస్యలు బాగుంటాయి నాకు తెలుసు. నేను ఎందుకంటే డిఫరెంట్ లెవెల్లో చూశాను. ఎవరు కూడా మీకు వేరే ఆర్గనైజేషన్ రాజకీయ పార్టీల కంటే దాతలు లక్షల కొద్ది ఇస్తూ ఉంటారు. రేపు ప్రోగ్రామ్ ఉందంటే వాళ్ళు ఈ అన్ని సిపిఐ కావచ్చు, సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలకు కూడా చందాలు అర్థంటే కూడా మీద తినగానే అడగగానే ఇచ్చేస్తారు. మనకట్లా రావు. ఎందుకంటే ఇచ్చే వాళ్ళని లేరు. వాళ్ళు మన ఏంటంటే వైలెన్స్ చేసుకునే కాంప్లైంట్ చేసే ఆర్గనైజేషన్ కొద్దిగా కష్టాలు ఉంటాయి. మనం ఏవైనా కూడా ఫండ్స్ కలెక్ట్ చేసేటప్పుడు సబ్మిసివ్గా ఇంత నేను తెలుసు. దయచేసి మీరు ఎక్కడైనా సాయం చేస్తే మీ గురించి మేము కొట్లాడుతున్నాం. వ్యక్తిగతంగా మనం ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటే కూడా ఆర్గనైజేషన్ మంచిగా రన్ అవుతుంది. మనం పిటిషన్స్ వస్తాయి, ఎక్కడో పడేయాలి. దానికి ఒక ఫైలింగ్ ఒక రిజిస్టర్ పెట్టుకోవాలి. ఆ రిజిస్టర్లో మొదటి పేజీలో ఆయన పేరు రాయాలి. ఆ పేజీ ఆ ఎంట్రీ ఎక్కడ ఏ పేజీలో రాస్తుంది ఇండెక్స్ కూడా పెట్టుకోవాలి. అంటే ఆర్గనైజేషన్ ఒక పేజ్ ఎవరైనా దరఖాస్తు ఇచ్చినాము కలిపి కావాల్సిన పనే లేదు. పిటిషన్ నెంబర్ 1 ఒక ఇండెక్స్ పెట్టుకుంటే ముందు సూచిక అంటాం కదా, ఆ సూచికలో రాసుకోవాలి. ఈ పిటిషన్ ఫలానా ఎల్ఐది వచ్చింది, ఈ రిజిస్టర్లో మొదటి పేజీలో ఉంది, ఆ ఇండెక్స్ ఉంటుంది. దానికి ఒక పిటిషన్ నెంబర్ మీద 1 వేసుకోవాలి. మన దగ్గర జిరాక్స్ కార్డ్ అనేది తప్పనిసరిగా పెట్టుకోండి. రేపైనా వాళ్ళు ఇక్కడ మిస్ప్లేస్ అయినా కూడా మన దగ్గర ఉన్న నేను ఫలానా రోజుగా మినిట్స్ వాళ్ళకు దరఖాస్తు ఇచ్చాను అని మన దగ్గర కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మీకు తెలిసినాయే, నేను మీకు తెలియదని కాదు. నాకన్నా మీకు అన్ని విషయాలలో నాలెడ్జ్ ఉంది. నాకు ఆ విషయం కూడా తెలుసు. ఇప్పుడు కొన్ని విషయాలు నాకు చట్టపరంగా కొంత తెలుసు. కానీ మీరు 10 మందిని ఒప్పియాలంటే నియర్మెంట్ వాళ్ళని కూర్చొని వాళ్ళ స్థాయికి అట్లా మాట్లాడగలరు. మేము అంత నాలెడ్జ్ మాకు లేదు. ఒక్కొక్క దాంట్లో నిష్ఠాలు ఉంటారు. నాకు తెలిసినంత వరకు చట్టాలకు అవగాహన ఉంది. మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావచ్చు, డిఫరెంట్ పంచాయతీ వాళ్ళకు భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే విషయాలు కూడా ఒప్పియాలంటే మీతో పోల్చుకున్నప్పుడు నేను చాలా తక్కువ నాలెడ్జ్ లేదు. అంత మాత్రం చేసి నేను గొప్పని కాదు, ఇంకా ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు. మనం అంతా ఈక్వల్. భగవంతుడు అదే అందరికీ బ్రెయిన్ ఇచ్చాడు. కొద్దిగా నేను ఉద్యోగరీత్యా కాబట్టి చదువుకోవాలి. అంత కొద్దిగా శాఖాపరంగా చట్టాల గురించి అవగాహన ఉంది. మిగతా విషయాలలో మీరు అందరూ మాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందనే విషయం నాకు తెలుసు. నేను సర్వీస్లో కూడా ఎవరిని కూడా ఎదుటి వ్యక్తిని చులకనగా మనం మాట్లాడడం అనేది, ఇన్సల్ట్ చేయడం అనేది మనం చేయకూడదు. తెలిసి చేయకూడదు, తెలియకూడదు చేయకూడదు. ఎందుకంటే అది చాలా తప్పు. ప్రతి ఒక్కరిని మనం గౌరవించడం నేర్చుకోవాలి. అది నీకు సగం సమస్యల కారణం ఏంటంటే నువ్వు అహంకారం వచ్చింది. నేను అహంకారంతోనే మన అనిశ్చిత మనమే బాటలు వేసుకున్నట్టు అయితే పెద్దలు చెప్తారు. అది మనం అందరం కూడా పాటించాలి. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ యొక్క కోపంలో కూడా పొలైట్గా మాట్లాడాలి. చాలా పొలైట్గా మాట్లాడాలి. తప్పేం లేదు. ఎందుకంటే ప్రతిదీ వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటారు. మనం ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు నేను మాట్లాడిన రికార్డ్ అవుతాను. అట్లనే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది అనుకోనే మీరు మాట్లాడాలి. చట్టపరంగా ఏదిలో మనం అదే మాట్లాడాలి. ఎక్కువ విషయాలు ఏది కూడా మాట్లాడితే ఇట్లా మాట్లాడాలని రేపు ఇవన్నీ చేసే అవకాశాలు ఉన్నాయి. బ్లేమ్ చేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచి పని చేసేటోళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎంతో కొంత బ్లేమ్ చేయాలని మన శత్రువు ఉండడంతోనే మనం ఆ విధంగా మానసికంగా సిద్ధమే మనం ఉండాలి. మీరు కూడా ఎవరితోనే కూడా మంచి సన్నిహిత సంబంధాలు ముఖ్యంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళతో అడగాలి. మన దగ్గరకు వచ్చి నీకు సమస్య అయిందా, కాలేదా, మన శక్తి ప్రయత్నం చేసి చెప్పాలి. మనమేమో మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు.
మన చేతిలో ఇప్పుడు ఎస్ఐటీ అధికారులు కానీ భూమి మార్పులు కానీ బట్ మనకు ప్రాపర్ ఇంతకు చెప్పినట్టు ప్రాపర్ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి రిప్రజెంట్ చేసినాం, వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ తరఫున మనం చేసినాం. ఇటువంటి కార్యక్రమాలు మీరు మేడం చెప్పారు, ఏదైనా సమస్యలు పరిష్కరించిందంటే మాకు మేము ఇంత పెద్ద హోదాలు ఉంటే కూడా అన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. నా దగ్గర కూడా మాకు కూడా వేరే ఇది సూపర్వైజర్ అది ఇది చేయడం కొన్ని కాలేదు. అంత టైం కూడా మేము ఇవ్వలేదు. మీరు అంత టైం ఇవ్వగలరు, చేయగలరు, మీకు అంత శక్తి ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీ అందరికీ మీరంతా ఆర్గనైజేషన్ పరంగా చాలా కష్టపడతారని, ప్రజలకు సేవ చేస్తారని, నేను నా వంతు మీకు ఏమైనా లీగల్గా సహాయం చేస్తే దయచేసి ఫోన్ చేయండి. నేను అందరూ కూడా స్టార్ట్ ఇస్తాను, మేడం గారికి ఇస్తాను, మీకు కూడా ఇస్తాను. మీరందరూ ఎప్పుడైనా ఫోన్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరికీ పార్టిసిపేట్ అయినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరు పేరు